నమశంకరాయ. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ 28వ తారీఖు రోజున రాఖీ పౌర్ణమి ఏర్పడబోతుంది. అయితే ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. పైగా చంద్రగ్రహణం ఉన్నదని చాలామంది భయపడుతున్నారు. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి కనిపించని చంద్రగ్రహణానికి ఎటువంటి ఆచారాలు నియమాలు అనగా పట్టు విడుపు స్నానాలు దానాలు అట్లాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏ సమయంలో రాఖీ కట్టాలి అని అనుకుంటే 28వ తారీఖు రోజున ఉదయం 8:32 నుంచి 9:25 వరకు దుర్ముహూర్తం ఉంది కాబట్టి, పైగా సూర్యోదయానికి సంబంధించి సింహలగ్నం ఉంటుంది. లగ్నంలో పాపగ్రహాలైన రవి కేతులు ఉన్నారు కాబట్టి ఉదయం 7:30 నుంచి 8:30 మధ్యకాలంలో కన్యాలగ్నం ఉంటుంది. అష్టమ శుద్ధి ఉంటుంది. లాభస్థానంలో గురుడు ఉంటాడు. ఇది చాలా శుభమైనటువంటి ముహూర్త సమయము. 7:30 నుంచి 8 గంటల వరకు బుధహోర, 8 నుంచి 8:30 వరకు చంద్రహోర. కాబట్టి 7:30 నుంచి 8:30 ఉదయం చాలా శుభమైనటువంటి సమయం. అయితే ఈ యొక్క శుభ సమయంలో కుదరనటువంటి వాళ్ళు మళ్ళీ ఏ సమయంలో కట్టాలి? మధ్యాహ్నం 12:20 నుంచి 12:50 మధ్యకాలంలో అభిజిత్ ముహూర్తం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నిరభ్యంతరంగా కట్టవచ్చు. ఎటువంటి దోషము లేదు, గమనించగలరు. ఈ యొక్క రక్షాబంధనం ఏ సమయంలో కట్టాలి, అలాగే ఏ విధంగా రక్షాబంధనం కట్టాలి, ఆచరించాలి నియమాలు అనేటివి చాలామంది అడుగుతున్నారు. 28వ తారీఖు రోజున మన భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావము ఉండదు. కనిపించని గ్రహణానికి ఎటువంటి ఆచార నియమాలు అనగా పట్టు విడుపు స్నానాలు లాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా రక్షాబంధన కార్యక్రమం జరుపుకోవచ్చు. అయితే శుభ సమయం ఉదయం 7:30 నుంచి 8:30 మధ్యకాలంలో బుధ చంద్రహోరాలు కలుస్తాయి. ఆ సమయంలో చేసుకోవచ్చు. తదనంతరం దుర్ముహూర్తం ఉంది. ఇది కుదరనటువంటి వాళ్ళు మధ్యాహ్నం 12:20 నుంచి 12:50 మధ్యకాలంలో అభిజిత్ ముహూర్తంలో చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా ఆచరించాలి అనే విషయం గురించి తెలియజేసుకుందాం. అయితే గ్రహణం మనకు కనిపించకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష ప్రభావం రాబో 3 నెలల వరకు ఉంటుంది. అమెరికా, కెనడా లాంటి తదితర ప్రాంతాల్లో మన భారతీయులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ ప్రభావం, మన భారతదేశంలో జన్మించిన వారికి, ఈ రాశుల్లో జన్మించిన వారికి కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే 28వ తారీఖు రోజున అరుణాచల క్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజలు, శనిదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి 28వ తారీఖు రోజున వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారు సాయంకాలం 28వ తారీఖు 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ముందుగా తెచ్చుకున్నటువంటి తోరము, దీనినే రాఖీ అంటారు. ఆ రాఖీకి లలిత లేదా దుర్గా లేదా గణపతి లేదా ఆంజనేయ అష్టోత్తరంతో పూజ జరిపించి అప్పుడు పళ్ళెంలో 2 దీపారాధన కుందులు తీసుకొని తూర్పు వైపున సోదరుని కూర్చోబెట్టి హారతి ఇచ్చి తదనంతరం 3 పోక చెక్కలు, బెల్లము, ఆవు పాలు మరియు బియ్యపిండి కలిపి చేసినటువంటి 3 ముద్దలు పెట్టుకొని ఒక పోక చెక్కతో 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్గా, ఇంకో పోక చెక్కతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు, ఇంకొక పోక చెక్కతో పైనుంచి కింది దాకా 3 సార్లు దిగదుడిచి అదేవిధంగా బియ్యపు ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా బియ్యపిండితో, ఆ విధంగా చేసి అప్పుడు సోదరుడికి స్వీట్ తినిపించడం, సోదరికి ఆనందించేటువంటి బహుమతులు ఇవ్వడం. పెద్దవాడైతే సోదరి ఆశీర్వచనం తీసుకోవాలి, సోదరి పెద్దదైతే సోదరుడు ఆశీర్వచనం తీసుకోవాలి. ఈ విధంగా నియమాన్ని పాటించండి. తప్పకుండా ఈ సంబంధించినటువంటి రాఖీ పౌర్ణమి బలాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు.